గ్లోబల్ మొబైల్ మార్కెట్లో 40% డామినెన్స్ చూపెట్టిన నోకియా ఎలా డౌన్ఫాల్లోకి వెళ్ళింది. ఇది పార్ట్ 2 ద డౌన్ఫాల్ ఆఫ్ నోకియా. పార్ట్ 1 మిస్ అవుతే అది మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. 2000స్లో డామినెన్స్ చూపెట్టిన నోకియా ఎక్కువ సంవత్సరాలు దాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఒక చిన్న మిస్టేక్ వల్ల. అది ఏంటంటే 2007లో యాపిల్ ఐఫోన్ని లాంచ్ చేసింది. ఇక్కడ నుండి స్మార్ట్ ఫోన్ ఎరా స్టార్ట్ అయింది. కానీ నోకియా మాత్రం దీన్ని అండర్ ఎస్టిమేట్ చేసింది. కీప్యాడ్ ఫోన్స్ నుండి టచ్ స్క్రీన్స్ అండ్ యాప్ డ్రివెన్ ఎక్స్పీరియన్స్కి అన్ని కంపెనీస్ మారుతుంటే సింబియాన్ ఓఎస్నే వాడుతుంది. ఇది ఆ టైంకి అవుట్డేటెడ్ అయిపోయింది. అండ్ 2014లో మైక్రోసాఫ్ట్ నోకియా యొక్క ఫోన్ బిజినెసెస్ని టేక్ ఓవర్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. మార్కెట్ షేర్స్ ఫాస్ట్గా డ్రాప్ అయ్యాయి, ఫ్యాక్టరీస్ క్లోజ్ అయ్యాయి అండ్ నోకియా యొక్క రెప్యుటేషన్ అంతా పోయింది. నోకియా కంపెనీ యొక్క డౌన్ఫాల్ వేరే కంపెనీస్కి ఒక లెసన్లా మారింది. ఎంత పెద్ద కంపెనీ అయినా ఇన్నోవేషన్ అండ్ మార్కెట్ ట్రెండ్స్ని ఫాలో అవ్వకపోతే అది డౌన్ఫాల్లోకి వెళ్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? నోకియా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాల్సిందా యాపిల్కి కాంపిటీషన్లా? కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.